ఈ జ్యూస్లో విటమిన్ సి, ఈ, కే మరియు B2, B3, B5, B6, పొటాషియం, మెగ్నీషియం, పోలేట్ ఇలా ఎన్నో పోషకాలు, మినరల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈ బటర్ ఫ్రూట్ అనేది పండ్లన్నింటిలో అతి బలమైన పండు. మన ఆరోగ్యానికి బంగారం లాంటి పండు. ఈ బటర్ ఫ్రూట్ని ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, ఏ టైంలో తీసుకుంటే చాలా మంచిది, అలాగే వీటి ఉపయోగాలు ఏంటి, జ్యూస్ తయారు విధానం, ఇవన్నీ నేను వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను మీ వేణి, వెల్కమ్ బ్యాక్ టు వేణి వ్లాగ్స్. ఈ బటర్ ఫ్రూట్ని ఆవకాడో లేదా వెన్నపండు అని పిలుస్తారు. బటర్ ఫ్రూట్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. కొంచెం మాగిన తర్వాత ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ పండు అనేది బాగా మాగింది. ఇలాంటి బాగా మాగిపోయిన పండ్లు అయితే జ్యూస్కి చాలా బాగుంటాయి. ఇందులో విత్తనం అనేది కొంచెం లావుగానే ఉంటుంది. ఈ విత్తనాన్ని పక్కకు తీసేయండి. ఒక స్పూన్ సహాయంతో ఇందులో ఉన్న పల్పునంతా తీసేసి మిక్సీ జార్లోకి వేసేయండి. ఇందులో మంచి ఫ్యాట్ ఉంటుంది. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ ఈ ఉండడం వల్ల హెయిర్కి అలాగే స్కిన్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే మన స్కిన్ అనేది చాలా షైనీగా, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ ఒక 4 స్పూన్ల వరకు షుగర్ వేశాను. మీరు ఈ షుగర్ ప్లేస్లో కావాలనుకుంటే బనానా వేసుకోవచ్చు, లేదా హనీ వేసుకోవచ్చు, లేకపోతే ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి పాలను తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కాచి చల్లార్చిన పాలను తీసుకోవచ్చు. ఇక్కడ ఒక కాయకి నేను ఒక 200 ml వరకు పాలను తీసుకున్నాను. ఈ మిల్క్ షేక్ అనేది కొంచెం కూల్గా ఉండడానికి కొన్ని ఐస్ క్యూబ్స్, ఇవన్నీ బాగా స్మూత్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. ఎముకలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే అలసట, నిద్రలేని సమస్యలు, గుండె సమస్యలతో బాధపడే వారికి, సోరియాసిస్ సమస్యలతో బాధపడే వారికి మంచి రిజల్ట్ ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వీటిని కొంచెం తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. వీటిని ప్రెగ్నెంట్ లేడీస్, అలాగే బాలింతలు మరియు చిన్నపిల్లలు తీసుకోవచ్చు, అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇందులో పోలేట్ ఉండడం వల్ల డిప్రెషన్ని తగ్గిస్తుంది. అలాగే బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. బాలింతలు తీసుకోవడం వల్ల తల్లిపాలు అనేవి చాలా మంచిగా ఉంటాయి. చూడండి, ఈ బటర్ ఫ్రూట్ మిల్క్ షేక్ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మనకి. ఇలాంటి ఫ్రూట్స్ దొరికినప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. అంతే అండి, బటర్ ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది తయారైంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.